శ్రీనివాస్ చెప్పండి. భీమిలి, దెందులూరు అలాగే రాప్తాడు సభలకు భారీ రెస్పాన్స్ రావడం మనం చూసాం ప్రజల నుంచి. అలాగే సూపర్ సక్సెస్ అవడం కూడా చూసాం. సో ఇవాళ చివరి సభ మేదరబెట్లలో జరగబోతున్న నేపథ్యంలో సో ఎన్నికలకు సన్నద్ధమవటానికి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఈ సభ మరింత జోష్ పెంచనుంది అనుకోవచ్చా? కవిత, మేదరమెట్ల సిద్ధం సభ ఒక పండగ వాతావరణంలో కొనసాగుతుంది. సహజంగా 4 సంవత్సరాలకు ఒకసారి పార్టీ ప్లేనరీ పండగ ఏదైతే చేస్తుందో అంతకు మించిన స్థాయిలో మేదరమెట్ల సిద్ధం సభ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కోలాహలంగా ఉన్నటువంటి కార్యకర్తలను కూడా చూడవచ్చు. స్టేజ్ ముందు భాగంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉదయం 9 గంటలకే గ్యాలరీకి చేరుకున్నారు. స్వయంగా ఇక్కడే ఉన్నటువంటి తలసల దగ్గర గ్యాలరీలన్నింటి కూడా వాళ్ళకి దారులు తెరిచి మొత్తం కూడా ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాలరీలు బయట ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాలరీ లోపలికి పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం దాదాపు 100 ఎకరాల నుంచి 200 ఎకరాలకు విస్తరించిన ఈ సభా ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్తకు, అభిమానులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా మొత్తం గ్రీన్ మ్యాట్స్తో పరిచినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. మొత్తం సభా ప్రాంగణం మొత్తం కూడా గ్రీన్ మ్యాట్తో పరచబడి ఉంది. అలాగే సర్వాంగ సుందరంగా ఫ్లెక్సీలతోటి, జెండాలతోటి ఒక పెద్ద పార్టీ పండగ వాతావరణం కూడా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఒకసారిగా విజువల్లో దాదాపు 75 అడుగుల పార్టీ జెండాను రెపరెపలాడుతున్న దృశ్యాలను చూడొచ్చు. వై ఆకారంలో ర్యాంప్ ఏర్పాటు చేసినటువంటి ఇదే ప్రదేశంలో ఈ వైకి అటు ఇటుగా 75 అడుగులటువంటి పార్టీ జెండాలని ఇక్కడ రెపరెపలాడిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. చాలా జోష్గా కార్యకర్తలు ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశంలోకి మొత్తం కూడా పరుగులు పెడుతున్నటువంటి దృశ్యం ఉంది. దాదాపు తిరుపతి నుంచి ఇటు గుంటూరు నుంచి దాదాపు 6 జిల్లాల నుంచి 44 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, న్యూట్రల్ పీపుల్ కూడా ఈ సభకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పెద్ద పండగ వాతావరణం, ఒక జోష్ ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది సిద్ధం సభకి. గడిచిన 3 సిద్ధం సభలతో పోల్చుకుంటే ఈ సిద్ధం సభకు మరింతగా వస్తారని ఒక